మా గోదావరిలో స్టైల్లో ఇంకొక రెసిపీ చూసేద్దామా అండి. ఇదైతే మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి ఆంధ్ర వాళ్ళకి. తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో తెలాపిండి వెండ్రోయిలు కూర అండి. సో మీ లాంగ్వేజ్లో ఏమంటారో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దాకా తీసుకొని వాటర్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు దాంట్లో వాటర్లో వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా మరగించిన తర్వాత వాటర్ తెలాపిండిని దాంట్లో వేసేసుకుందామండి. ఈ లోపల ఉక్కుతుంది. మనమైతే పోపుకి తాలింపుకి రెడీ చేసుకుందాము. సో నేను పొయ్యి మీద వండుతున్నాను కాబట్టి నేను అన్నీ తీసుకెళ్ళడం కష్టం అనేసి నేను గిన్నెలో వేసుకున్నానండి. బౌల్లోని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి పొట్టు తీసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నానండి. వెండ్రోయిలు కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను పక్కన. సో ఆయిల్ కూడా దాంట్లోనే వేసేసుకున్నానండి. సో పిండి అయితే ఉక్కిపోయిందండి. నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. సో అదే దాకలో తాలింపు వేసేసుకుంటున్నాను. తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే అంతే బాగా బాగుంటుందండి. కర్రీ టేస్ట్ వస్తుంది. బాగా వేయించుకోండి ఒక 5 మినిట్స్ అయినని లో ఫ్లేమ్లోని. తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత తెల్లపిండిని దాంట్లో వేసేసుకోండి. టేస్ట్ అయితే చపాతీలోకి కానీ ఇంకా రైస్లోకి కానీ అద్భుతంగా ఉంటుందండి. మా అత్తయ్య గారు అయితే ఎండి చేపలు కాలుస్తున్నారు పొయ్యిలోని. కాచుకుంటున్నాం. మీరేం వండుకుంటున్నారు?